Hello everyone, in this video we will discuss about Planck radiation law or Planck law black body radiation. So one of the most important question ఇది. సో ఇందులో మనకు ప్లాంక్ అనే అతను ఒక రేడియేషన్ లాని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ రేడియేషన్ లా గురించి కంప్లీట్గా అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్లాంక్ అజంప్షన్స్. సో ప్లాంక్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేస్తారంటే కొన్ని అజంప్షన్స్ అయితే చేస్తాడు. ఆ అజంప్షన్స్ ఏంటో ఒకసారి అయితే చూసేద్దాం. సో ప్లాంక్ ఇంట్రడ్యూస్డ్ ఏ కాన్సెప్ట్ ఆఫ్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ ప్లాంక్ థియరీ ఆఫ్ రేడియేషన్. సో ప్లాంక్ అని అతను ఏం చేశాడంట, ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కాన్సెప్ట్ ఏంటి? క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. సో ఏదంటూ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారంటే రేడియేషన్లో యూజ్ చేశారు కాబట్టి దాన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ ప్లాంక్ థియరీ ఆఫ్ రేడియేషన్స్ అంటున్నాము. సారీ, క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్స్. ఓకే, హీ మేడ్ ది ఫాలోయింగ్ అజంప్షన్స్. సో ఈ ప్లాంక్ ఏం చేశాడంటే కొన్ని అజంప్షన్స్ అయితే అనుకున్నాడు. అవి ఏంటో ఒకసారి అయితే చూద్దాం. సో ది బ్లాక్ బాడీ రేడియేషన్. So the black body radiation consists of simple harmonic oscillator with possible frequencies. సో ఒక బ్లాక్ బాడీ రేడియేషన్ మనం తీసుకున్నట్లయితే ఆ బ్లాక్ బాడీ రేడియేషన్లో ఏమున్నాయంట? సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్కి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ది ఆసిలేటర్ కెనాట్ బి ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ఎనర్జీ కంటిన్యూస్లీ. సో ఆ ఆసిలేటర్ అనేది మనకు ఎమిట్ ఆర్ అబ్జర్వ్ ది ఎనర్జీ కంటిన్యూస్లీ. సో ఎనర్జీ అనేది ఎమిట్ చేయదు, అలాగే అబ్జర్వ్ చేసుకోదు కంటిన్యూస్గా. సో కంటిన్యూస్లీ నాట్ అబ్జర్వింగ్ అండ్ నాట్ ఎమిటింగ్ ది ఎనర్జీస్. So emission or absorption of energies take place a discrete amount of energy of an oscillator. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే యావరేజ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆసిలేటర్. సో ఇప్పుడు ఏమన్నారు, ప్లాంక్స్ అజంప్షన్ ఏంటి? సో ది బ్లాక్ బాడీ రేడియేషన్ అనేది ఏ విధంగా కన్సిస్ట్ అయి ఉందంటే సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్గా కన్సిస్ట్ అయ్యింది అన్నారు. సో కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆ ఆసిలేటర్కి యావరేజ్ ఎనర్జీని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఓకే, లెట్ n be the number of oscillations. సో n అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. అలాగే ఎప్సిలాన్ be the టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్. సో ఎప్సిలాన్ అనేది ఏంటంట? టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్. దెన్ ది యావరేజ్ ఎనర్జీస్ ఏమవుతాయి మనకు? ఎప్సిలాన్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై ఎన్ అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేసుకున్నాము. సో నెక్స్ట్ హియర్ ఎన్ ఉంది కదా ఇక్కడ. సో ఈ ఎన్ అంటే ఏంటంటే n0 ప్లస్ n1 ప్లస్ n2 అండ్ సో ఆన్ అప్ టు nr వరకు తీసుకున్నాం. సో ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0, 1, 2 అండ్ సో ఆన్ అవుతుంది. అది ఎప్సిలాన్ ఏమవుతుంది? 0 ప్లస్ ఎప్సిలాన్ n1 ప్లస్ 2 ఎప్సిలాన్ n2 ప్లస్ అండ్ సో ఆన్ ఆర్ ఎప్సిలాన్ nr. ఇక్కడ కూడా మనకు ఆర్ ఏమవుతుంది? 0, 1, 2 అండ్ సో ఆన్ అవుతుంది. సో లెట్ ఈ n1, n2, n3 ఏంటివి? సో లెట్ n1, n0, n1, n2 అండ్ సో ఆన్ nr బి ద నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్. సో ఈ n1, n2 ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్లో ఉన్నటువంటి నెంబరు. అలాగే ఇక్కడ ఉన్నాయి కదా మనకు 0 ఎప్సిలాను, అదేవిధంగా మనకు 2 ఎప్సిలాన్ n2 ఇవన్నీ ఏంటివంటే ఎనర్జీస్ అనమాట. సో ఎనర్జీస్ n1, n2, n2 మనకు నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అయితే ఎప్సిలాన్ n1, ఎప్సిలాన్ n2 ఇవన్నీ మనకి ఏమవుతాయి అంటే ఎనర్జీస్ అవుతాయి. అకార్డింగ్ టు ద మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా. సో మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా గురించి మనం ఏం చేసుకోవచ్చు అంటే ది నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ గివెన్ బై, సో అకార్డింగ్ టు ద మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా. సో దీని నుంచి మనం ఆసిలేషన్స్ ఎలా రాసుకోవచ్చు? nr is equals to n0 e పవర్ మైనస్ ఆర్. సో nr is equals to n0 e పవర్ మైనస్ ఆర్ ఎప్సిలాన్ బై కేటీ. ఇది ఎక్కడి నుంచి రాసుకున్నామంటే మ్యాక్స్వెల్స్ డిస్ట్రిబ్యూషన్ లా నుంచి రాసుకున్నాము. దీన్ని మనం ఈక్వేషన్ 2గా కన్సిడర్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనము r ఇజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటున్నాము. అప్పుడు ఏమవుతుంది మనకి? n0. ఓకే, n0 ఇంటూ ఈ పవర్, ఈ ప్లేస్లో మనం 0, ఆర్ ప్లేస్లో 0 పెట్టామనుకోండి, ఈ పవర్ 0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఏమవుతుంది మనకి? 1 అవుతుంది. సో అప్పుడు ఏముంటుంది మనకు? n0 ఇంటూ 1, దట్ ఈస్ నథింగ్ బట్ ద n0. సో n0 వచ్చింది ఇక్కడ. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, n0 అవుతుంది. సో n0 ఈ పవర్ n0. సో ఈ ఆర్ ఉన్న ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము? 0 అని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాము. అప్పుడు ఏమవుతుంది మనకు? ఈ పవర్ 0 అవుతుంది. ఎనీథింగ్ పవర్ 0 ఇట్ బికమ్స్ 1. n0 ఇంటూ 1 ఏమవుతుంది మనకి? n0 అవుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఫస్ట్ 0గా కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1గా కన్సిడర్ చేసుకుంటున్నాము. ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు ఏమవుతుందంటే n1 అవుతుంది. సో ఎన్ఆర్ ఇజ్ ఈక్వల్స్ ఆర్ ప్లేస్లో కాబట్టి ఎన్ఆర్ ప్లేస్లో 1 అవుతుంది. n0 ఈ పవర్ ఆర్ ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూషన్ చేస్తే
ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ 1 ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. సో అదేవిధంగా ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సబ్స్టిట్యూషన్ చేసామనుకోండి, ఎన్ఆర్ ఆర్ ప్లస్ టు 2 ఎన్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. సో అదేవిధంగా 3 సబ్స్టిట్యూషన్ చేస్తే ఎన్ నాట్ మైనస్ ఈ మైనస్ 3 ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. సో ఈ విధంగా n1 n2 n3 వాల్యూస్ అయితే మనమైతే ఫైండ్ అవుట్ చేసాము. సో వీ నీడ్ టు ఫైండ్ ద ఎన్. సో ఎన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, ఇది టోటల్ని యాడ్ చేయాలి కదా. సో n1 ప్లస్ n2 ప్లస్ n3 ప్లస్ అండ్ సో ఆన్ ఎన్ఆర్, n1 ప్లస్ n2 ప్లస్ n3 అండ్ సో ఆన్ ఎన్ఆర్ వరకు రాసుకుంటున్నాము. సో n1 అంటే ఏం తెలుసు మనకు, n1 ఏముంది ఇక్కడ, సారీ ఎన్ నాట్ ఉంది. సో n1 ఏముంది ఇక్కడ మనకు, ఎన్ నాట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఎన్ నాట్ కూడా యాడ్ చేయాలి. సో ఎన్ నాట్ వాల్యూ ఏమవుతుంది మనకు, ఎన్ నాట్ అవుతుంది. n1 వాల్యూ ఏమవుతుంది ఇక్కడ మనకు, ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. అదే n2 వాల్యూ ఏమవుతుంది మనకు, ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. ఈ విధంగా మనం అయితే రాసుకున్నాము. సో ఒకసారి మీరు బాగా అబ్జర్వ్ చేసినారంటే ఇక్కడ ఉన్న ఇక్కడ ఎన్ నాట్ ఉంది, ఎక్కడ ఎన్ నాట్ ఉంది, ఎన్ నాట్ ఉంది, ఎన్ నాట్ ఉంది. సో అన్ని వాల్యూస్లో మనకు ఎన్ నాట్ అనేది కామన్గా ఉందా. సో ఈ ఎన్ నాట్ మనం కామన్ తీస్తే ఏమవుతుందంటే ఎన్ నాట్ ఇంటూ ఇక్కడ ఎన్ నాట్ అనేది కామన్ తీస్తే ఇంకేం మిగిలింది, ఇక్కడ ఓన్లీ 1 మిగులుతుంది. సో కాబట్టి 1. ఇక్కడ మనకు ఎన్ నాట్ని కామన్ తీసేస్తే ఇంకేం మిగిలింది మనకు, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ నాట్ని కామన్ తీస్తే ఇంకేం మిగిలింది మనకి, ఇక్కడ ఈ పవర్ మైనస్ 2 ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ నాట్ని కామన్ తీస్తే ఈ పవర్ మైనస్ 3 ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది, ఎప్సిలాన్ బై కేటీ. సో ఇది మనం చూసేదానికి ఎలా ఉందంటే ఒక బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా ఉంది. సో ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఏంటంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 బై ఎక్స్ అని మనకు తెలిసింది. ఎలా వచ్చిందంటే బైనామియల్ ఎక్స్పాన్షన్. సో బైనామియల్ ఎక్స్పాన్షన్ నుంచి ఇదైతే మనకు వచ్చింది. సో ఒకసారి మీరు పైన బాగా అబ్జర్వ్ చేయండి, 1 ఉందా, 1 ఉంది, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ ఇలా ఉందా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 1 బై 1 మైనస్ ఎక్స్గా రాసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎక్స్ ఏమవుతుంది, సో ఎక్స్ వచ్చేసి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఏంటి ఇక్కడ, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. సో ఎన్ నాట్ అనేది కామన్గా ఉంది, ఎన్ నాట్ ఈ వాల్యూని మొత్తం కూడా ఏం రాసుకోవచ్చు మనం, 1 బై 1 మైనస్ ఎక్స్. 1 బై 1 మైనస్ ఎక్స్ అంటే ఏంటి, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అనే కదా. సో ఈ విధంగా రాసుకుంటున్నాం. దీన్ని మనం ఈక్వేషన్ 3గా కన్సిడర్ చేసుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఎప్సిలాన్, ఈ ఎప్సిలాన్ కూడా మనకి ఏంటంటే 0 ప్లస్, సో ఎప్సిలాన్ ఉంటుంది, ఈ ఎప్సిలాన్ n1 ప్లస్ 2 ఎప్సిలాన్ n2 అండ్ సో ఆన్. సో ఈ n1 అంటే ఏంటి తెలుసు మనకు, ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ, 2n ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ. సో ఇక్కడ నుంచి మనం ఈ ఎప్సిలాన్ ఎన్ నాట్ని కామన్ తీసామనుకోండి, ఎప్సిలాన్ ఎన్ నాట్ కామన్ తీస్తే ఏమవుతుంది మనకి ఇక్కడ, సో కామన్గా రాసేస్తాం ఎప్సిలాన్ ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీని కామన్గా తీసేస్తాం. ఇక్కడ ఏముంది మనకు 1, ఇక్కడ ఏం మొత్తం వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది మనకి ఇక్కడ 1 అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు 2, ఈ 2 ఎప్సిలాన్ ఎన్ నాట్ బై ఈ పవర్ ఈ మైనస్ కేటీలో ఒక కేటీ మనం కామన్ తీసాం. ఇంకా ఎన్ని కేటీస్ ఉంటాయి మనకి ఇక్కడ 2 ఉంటాయి. సో 2 ఉన్నాయి కాబట్టి సో ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ. సో ఒకటైతే కామన్ తీసాం, ఇంకొకటి మిగిలింది కాబట్టి ఇంకోటి ఉంటుంది. ఇక్కడ మనకి ఏముంటుంది, ఈ 3 ఈ పవర్ 2 ఎప్సిలాన్ బై కేటీ అయితే ఉంటుంది అండ్ సో ఆన్. సో ఇది కూడా మనకు ఎలా ఉందంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫామ్లో అయితే ఉంది. సో ఆ బైనామియల్ ఎక్స్పాన్షన్ ఫామ్ ఏంటంటే 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. సో 1 అంటే ఇక్కడ మనకు 1 2x స్క్వేర్ 2x 3x స్క్వేర్ ఇలా ఉంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మనము 1 బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మనకు, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. సో ఆల్రెడీ మనకు కామన్గా ఏముంది, ఎప్సిలాన్ ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అయితే ఉంది. సో ఇంటూ 1 బై 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా ఉండేది. ఇక్కడ మనకు 1 ఎక్స్ వాల్యూ ఏంటి, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ హోల్ స్క్వేర్ అవుతుంది. దీన్ని మనం ఈక్వేషన్ 4గా కన్సిడర్ చేసుకుంటున్నాము. సో మనకు యావరేజ్ ఆసిలేటర్ ఏంటి ఫార్ములా, ఎప్సిలాన్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై ఎన్. సో ఎప్సిలాన్ వాల్యూ ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఈ వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూని రాసుకుంటున్నాము, ఈ వాల్యూ. అలాగే ఎన్ వాల్యూ ఏమొచ్చింది మనకు, ఎన్ నాట్ ఇంటూ 1 బై 1 మైనస్ ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ అయితే ఉంది. సో ఇక్కడ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఎప్సిలాన్ ఎన్ నాట్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ, అదేవిధంగా 1 మైనస్ ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ
హోల్ స్క్వేర్ బై ఎన్ నాట్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ అని రాసుకోవచ్చు. సో దీన్ని మనం ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉంది కదా, సో ఇలా తీసుకొచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది. రివర్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఎప్సిలాన్ ఎన్ నాట్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏముంది, మనకు ఫ్రాక్షన్ ఎన్ నాట్ బై ఉంది, సో కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ బై ఎన్ నాట్. సో ఇక్కడ ఉన్నటువంటి ఎన్ నాట్, ఇక్కడ ఉన్నటువంటి ఎన్ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి టోటల్ వాల్యూలో నుంచి వన్ వాల్యూ అనేది క్యాన్సిల్ అయిపోయి స్క్వేర్ ఉంది కాబట్టి. సో నెక్స్ట్ మనకి ఏం మిగిలింది, ఇంకా ఇక్కడ ఏం మిగిలింది, ఎప్సిలాన్ మిగిలింది, ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అది బై 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఎప్సిలాన్ బై కేటీ అయితే మనకు రిమైండర్ అయితే వచ్చిందనమాట. సో ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు పవర్లో మైనస్ ఉంది. సో ఏ పవర్ మైనస్ ఎం ఉంటే ఏం రాసుకోవచ్చు, మనం 1 బై ఏ పవర్ ఎంగా రాసుకోవచ్చా, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, ఎప్సిలాన్ ఇంటూ 1 బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ అని రాసుకోవచ్చు. దీన్ని సింపుల్గా ఎప్సిలాన్ బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ అని రాసుకోవచ్చా. సో అదేనా ఇక్కడ రాసింది. సో ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా మనకు మైనస్లో ఉంది కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు, 1 మైనస్ 1 బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ అని రాసుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ పవర్ని మనం పాజిటివ్ పవర్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది, ఎల్సిఎం ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ మైనస్ 1 బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ మనకు ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ ఉందా, సో ఈ ఫ్రాక్షన్ ఇలా తీసుకొస్తే మనకి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. సో రివర్స్ అయితే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఎప్సిలాన్ బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ ఇంటూ ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ అనేది న్యూమినేటర్ అవుతుంది, న్యూమినేటర్ అనేది మనకి ఏమవుతుంది, డినామినేటర్ అవుతుంది. సో డినామినేటర్ ఏముంది, ఇక్కడ మనకు ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ బై ఈ పవర్ ఎప్సిలాన్ కేటీ మైనస్ 1, ఇక్కడ ఉన్నటువంటి ఎప్సిలాన్ కేటీ ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ మనకు క్యాన్సిల్ అయిపోతుంది. టోటల్గా ఇంకేం మిగిలింది మనకి, ఎప్సిలాన్ బార్ ఇస్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ బై ఈ పవర్ ఎప్సిలాన్ కేటీ మైనస్ 1 అనేది మిగిలింది. దీన్ని మనం ఏమనుకుంటున్నామంటే ఈక్వేషన్ 5గా కన్సిడర్ చేసుకుంటున్నాము. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే E is equals to epsilon is equals to h gamma గా రాసుకోవచ్చు. సో వేర్ ఎప్సిలాన్ ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ ఆఫ్ ద ఫోటాన్, హెచ్ ఈజ్ నథింగ్ బట్ ద ప్లాంక్ కాన్స్టెంట్. హెచ్ ఏంటి, ఇక్కడ మనకు ప్లాంక్ కాన్స్టెంట్. సో నెక్స్ట్ వచ్చేసి ప్లాంక్ రేడియేషన్ లా. సో ఈ ప్లాంక్ రేడియేషన్ లా ఏంటంటే, సో ప్లాంక్ ఎక్స్ప్లెయిన్డ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్ ఇన్ ద బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ బేస్డ్ ఆన్ ద క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్. సో ప్లాంక్ ఏం చేశారంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, డిస్ట్రిబ్యూటివ్ ఆఫ్ ఎనర్జీస్ ని ఒక బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ వచ్చేసి దేని మీద బేస్ చేసుకుందంటే, అసలు బ్లాక్ బాడీ స్పెక్ట్రమ్ అనేది క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ ని బేస్ చేసుకొని మనకు ఒక లాని మనకైతే డిస్క్రైబ్ చేసాడు. ఆ లాని మనం ఏమంటున్నామంటే ప్లాంక్ రేడియేషన్ లా అని అంటున్నాము. ఓకే, ప్లాంక్స్ ఫార్ములా, వి నో దట్ the number of oscillations per unit volume in frequency range, so gamma and gamma plus d gamma. సో ఆల్రెడీ మనకి ఇది సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్లో అయితే మనకైతే వచ్చింది, ఈవెన్ ఫస్ట్ సెమిస్టర్ మనం అయితే చదువుకున్నాం. సో సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అలాగే హార్మోనిక్ ఆసిలేటర్, సో ఆసిలేషన్స్లో మనకు ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటాయి, వాటి ఒక రేంజెస్ ఎలా ఉంటాయని చెప్పేసి మనకు ఫస్ట్ సెమిస్టర్లో అయితే వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని మనం అయితే ఇలా రాసుకున్నామంట, గామా అండ్ గామా ప్లస్ డెల్టా డి గామా. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 8 గామా స్క్వేర్ బై సి క్యూబ్ అలాగే డి గామాగా రాసుకోవచ్చు. దీన్ని మనం ఈక్వేషన్ 6గా కన్సిడర్ చేసుకుంటున్నాము. మల్టిప్లయింగ్ ద ఈక్వేషన్ 6, సో ఈక్వేషన్ 6ని ఏం చేయాలంట, మల్టిప్లయింగ్ చేయాలంట విత్ ది యావరేజ్ ఎనర్జీ ఆఫ్ ద ఆసిలేటర్ ఈస్ గివెన్ బై వి గివ్ ది టోటల్ ఎనర్జీ, we get the total energy per unit value belonging to the d gamma. సో ఏమంటున్నారంటే ఇక్కడ, సో ఆ ఈక్వేషన్ 6 యావరేజ్ ఎనర్జీ ఆసిలేటర్తో మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి ఏమొస్తుందంటే టోటల్ ఎనర్జీ వచ్చేసి మనకు వచ్చేస్తుందంట. ఓకే, ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమిటి మనకు ఎప్సిలాన్ గామా డి గామా. సో మనకి ఏమవుతుందంటే 8 గామా బై సి క్యూబ్ ఇంటూ డి గామా. సో ఇక్కడ మనకు హెచ్ మ్యూ బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ బై రాసుకోవచ్చు. ఇలా రాసుకోవచ్చు అంటే మనకు ఈ గామా వాల్యూ కదా, సో ఈ గామా వాల్యూని ఇక్కడ రాసుకున్నాం, డి గామా వాల్యూని ఇక్కడ రాసుకున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక సింపుల్ ఫేలో రాసుకుంటున్నాం, ఏం రాసుకుంటున్నాం, 8 గామా స్క్వేర్, ఇక్కడ ఉన్నటువంటి హెచ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. సో హెచ్ ఇక్కడ ఉన్న గామా స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఒక గామా ఉంది, టోటల్గా ఏమవుతుంది మనకు గామా క్యూబ్ అవుతుంది.
గామా క్యూబ్ బై సి క్యూబ్ అవుతుంది. ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ డి గామా మిగిలింది, డి గామా బై ఈ పవర్ ఎప్సిలాన్ బై కేటీ మైనస్ 1. సో ఈ పవర్ ఎప్సిలాన్ కేటీ మైనస్ 1, దిస్ ఈస్ నోన్ యాజ్ ద ప్లాంక్ రేడియేషన్ అండ్ లా క్యాన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద టర్మ్ ఆఫ్ వేవ్ లెంత్. సో దీన్ని ఈ ఈక్వేషన్ మనం ఏమంటున్నామంటే ప్లాంక్ రేడియేషన్ అంటున్నాము. సో ఈ ప్లాంక్ రేడియేషన్ ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే టర్మ్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఎక్స్ప్రెస్. సో వేవ్ లెంత్ మనం దేంతో డినోట్ చేస్తాం, లాంబ్డాతో డినోట్ చేస్తాం, కాబట్టి గామా ఈజ్ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసామనుకోండి డి లాంబ్డాతో, సో ఏమవుతుంది మనకి ఇక్కడ డి గామా దట్ ఈజ్ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా ఇంటూ డి లాంబ్డా అవుతుంది. సి అనేది కాన్స్టెంట్ కాబట్టి అలానే ఉంటుంది, 1 బై లాంబ్డా ఇంటూ డి లాంబ్డా. దీన్ని డిఫరెన్షియేషన్ చేసామనుకోండి మనకి ఏమొస్తుంది, సో లాంబ్డా పవర్ 1 ఇంటూ డి లాంబ్డా అవుతుంది. లాంబ్డా పవర్ 1 ఏమవుతుంది మనకు మైనస్ లాంబ్డా పవర్ -2 అవుతుంది. దీన్ని ఎలా రాసుకోవచ్చు, సో ఎలా అవుతుందంటే ఇది ఓకే -1 లాంబ్డా పవర్ -2 అవుతుంది. దీన్ని మనం -1 బై లాంబ్డా స్క్వేర్గా రాసుకోవచ్చు. సో మైనస్ సిసి అనేది కాన్స్టెంట్ కాబట్టి రాసుకోవచ్చు. సో మాడ్యులస్ అప్లై చేస్తున్నాం కాబట్టి మనం ఏమవుతుందంటే నెగిటివ్ వాల్యూ బికమ్స్ ద పాజిటివ్ వాల్యూ, డి గామా ఈజ్ ఈక్వల్స్ టు సి బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి లాంబ్డా. దీన్ని ఈక్వేషన్ 8గా కన్సిడర్ చేసుకోండి. సబ్స్టిట్యూట్ డి గామా వాల్యూ, సో డి గామా వాల్యూ ఏంటి, సి బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి లాంబ్డా. దీన్ని ఏం చేయాలంట, ఈక్వేషన్ 7లో సబ్స్టిట్యూషన్ చేయాలంట. సో సబ్స్టిట్యూషన్ చేస్తే ఏమవుతుంది మనకు ఎప్సిలాన్ లాంబ్డా ఇంటూ డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 8 బై హెచ్ సి క్యూబ్ బై లాంబ్డా క్యూబ్ బై సి క్యూబ్ ఇంటూ 1 బై ఈ పవర్ హెచ్ గామా బై కేటీ మైనస్ 1 ఇంటూ సి బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి లాంబ్డా అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి సి క్యూబ్ గెట్ క్యాన్సల్డ్. ఓకే, ఇక్కడ మనకు లాంబ్డా పవర్ 3 ఉంది, ఇక్కడ మనకు లాంబ్డా పవర్ 5 ఉంది, అన్ని కూడా మనకు మల్టిప్లికేషన్ ఉన్నాయి కాబట్టి సో ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ వీ గెట్ రైట్ యాజ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో రెండు కూడా యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, లాంబ్డా పవర్ 5 అవుతుంది. ఇక్కడ సి ఉంది కదా, ఆ సిని ఇక్కడ రాసుకున్నాము, 8 బై హెచ్సి బై లాంబ్డా పవర్ 5 బై 1 బై ఇంకేం మిగిలింది మనకి ఇక్కడ ఈ పవర్ హెచ్ గామా బై లాంబ్డా సారీ హెచ్ గామా బై కేటీ మైనస్ 1 ఇంటూ డి లాంబ్డా మనకైతే మిగిలింది అనమాట. సో దీన్ని ఇంకా మనం సింప్లిఫై ఎలా రాసుకోవచ్చు, ఈ లాంబ్డా ఇంటూ డి లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 8 బై హెచ్సి బై లాంబ్డా పవర్ 5 1 బై ఈ పవర్ హెచ్ గామా బై కేటీ -1 ఇంటూ డి లాంబ్డాగా రాసుకోవచ్చు. దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ది ప్లాంక్ రేడియేషన్ లా. సో ఈ ఈక్వేషన్ ఏంటి, ప్లాంక్ రేడియేషన్ లాని రిప్రజెంట్ అయితే చేస్తుంది అనమాట. సో దిస్ ఈక్వేషన్ కంటైనింగ్ సికేహెచ్, ఈ ఈక్వేషన్ మనకి ఏమున్నాయి వేరియబుల్స్, సి ఉంది, కే ఉంది, అదేవిధంగా హెచ్ ఉంది. సి అంటే ఏంటంటే వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ వాక్యూమ్, సి అంటే ఇస్ నథింగ్ బట్ ద వెలాసిటీ ఆఫ్ ద లైట్ ఇన్ ద వాక్యూమ్, కే is nothing but the Boltzmann constant, h is nothing but the Planck constant. So this is the Planck radiation law. So one of the most important question అయితే ఇది. సో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఈజీగా మనం మంచి మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఈ క్వశ్చన్ నేర్చుకుంటే. సో దట్స్ ఆల్. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టుంటే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.